ఈ దేశంలో ఏదైనా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది, ఆ వనరులను సద్వినియోగం చేసుకోవాల్సింది, వాటిని ఎంతగా సానపడితే ఈ దేశ భవిష్యత్ అనేది మల్టీఫోల్డ్ యాక్షన్ అనేది మనకు కనపడుతుంది. మిగతా దేశాల లిస్టులో వరుసలో కనుక చూస్తే చివరిలో కాకుండా మనం పైన ఉండి మన వైపు చూసుకునేటువంటి ఆ ఫోకల్ పాయింట్గా మనం అవ్వాలి అని కోరుకున్నటువంటి నా ప్రియతమైనటువంటి చిన్నారులు అందరికీ ఈరోజు అవార్డ్స్ తీసుకుంటున్నటువంటి ఈ యంగ్ జీనియస్ పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలతో. నేనైతే అవార్డ్ ఫంక్షన్కి వస్తే ఆయన అంత గొప్పగా చెప్తున్నారు, కానీ ఆయన చేసిన 32 yearsగా ఈ సివి రామన్ ఈ జీనియస్ అవార్డ్స్ ఆయన ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది. కోటింగ్ ఉంది, ఈ 32 yearsలో రాశారు ఎగ్జామ్స్. నాట్ ఏ నార్మల్ ఫీట్. దీనికంతా ఏంటి మీ కారణం అంటే ఆయన చెప్పింది ఒకటి అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాం గారు మన ముందు కళ్ళ ముందు నడిచిన దైవం, మహానుభావుడు. ఆయన ఇన్స్పిరేషన్గా ఆయన తీసుకొని అకాడమిక్స్ మీద ఎంత ఇంట్రెస్ట్ చూపించి ఆయన అన్నది చాలా నిజం. ఆ సృజన, క్రియేటివిటీ అది వదిలేయకూడదు. మనిషి బై హార్టింగ్ ఉంటుంది, కానీ బియాండ్ దట్ క్రియేటివిటీ ఆయన ఎంత యజ్ఞం చేసినందుకు. ఈ కిరణ్ గారి ప్రయోగం విజయవంతం కావాలని, తద్వారా ఆయనకున్నటువంటి ఆ సంకల్పం ఆ సివి రామన్ యంగ్ జీనియస్ అవార్డ్స్ ద్వారా లక్షలాది మంది పిల్లలు ఈ ఎగ్జామ్ రాయటం, వేలాది మంది, వందలాది మంది అవార్డ్స్ తీసుకోవటం, ఇన్స్పైర్ అవటం, రేపు భవిష్యత్తులో ఈ దేశానికి, రాష్ట్రానికి మంచి జరగాలని చెప్పి ఆయన చేసేటటువంటి ఈ మహాయజ్ఞం విజయవంతం కావాలని ఆ శ్రీరామచంద్రుడిని కోరుకుంటూ